బ్రేకింగ్ న్యూస్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. A1 గా సంజయ్, A2 గా సౌత్రిక టెక్నాలజీస్, A3 గా క్రిత్యాప్ టెక్నాలజీస్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే సిఐడి మాజీ చీఫ్, గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సంజయ్ పై ఏసీబీ అధికారులు కొద్దిసేపు క్రితమే కేసు నమోదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు ఆయన దాదాపుగా ₹1,75,00,000 సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు కూడా గుర్తించారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు జరిగిన అవతాకులపై కేసు నమోదు చేశారు. గత 2 నెలల కాలంగా ఆయన చేసిన అక్రమాల అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ తో పాటు సాత్విక టెక్నాలజీస్, కుత్వాస్ టెక్నాలజీస్ పై కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రివిలేషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. సెక్షన్ 409, 420, 477, రెడ్ విత్ 120B కింద కూడా ఆయనపై కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వ నిధులు దుర్యోగం చేసి నిధులు మళ్లించారని చెప్పి ఆయనపై ప్రధానమైన ఆరోపణలు వచ్చాయి. దాదాపుగా ₹1,75,86,000 ₹600 నిధులను ఆయన పక్కదారి పట్టించినట్లు కూడా అధికారులు గుర్తించారు. అగ్ని ఎన్ఓసి టెండర్ మ్యానిపులేట్ చేశారంటూ కూడా ఆయనపై ఫిర్యాదు రావడం జరిగింది. గతంలో ఆయన చేసిన అక్రమాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణకు ఆదేశించిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా 4 రోజుల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు, విచారణ పూర్తయ్యే వరకు విజయవాడ వదిలి వెళ్లవద్దంటూ కూడా ఉత్తర్వులో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆయన టెండర్ల వ్యవహారం, ల్యాప్టాప్లు, ఐప్యాడ్ల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు కూడా ఏసీబీ అధికారులతో ప్రాథమిక నివేదికను ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నివేదిక బేస్ చేసుకుని కూడా సిఐడి అధికారులు అయితే కొద్దిసేపటి ఆయనపై కేసు నమోదు చేశారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.